ఎండాకాలం పూట సన్నీళ్ళతో తానం చేస్తే సమ్మగుంటది పానం. ఏడున్న చెత్త ఆడనే ఉన్నది, మరి ఇది ఏడున్నది ఏం చెప్తాంది? పనులన్నీ చేసినట్టే చేస్తుంది కానీ ఏది చక్కదనం ఉండదు. ఏం చెప్తా మరి, నేనన్ను ఉడతా. నీ అవ్వ నా పిల్లమస్తుంటే పిల్లాన్ని చేసుకుంటే మొగోళ్ళందరికీ ఆడోళ్ళ పనులు చేసుడు తప్పది. ఏం కర్మనో ఏమో. ఏందే నువ్వు యువతల పనంతా పాత్ర పెట్టి ఇంట్లో సోకులో పడబడితివి? పని ఎక్కడిది? యాల పొద్దుగాలే పనంతా తిరుపుకుంటి గివర్ దాకున్నదా? ఊరికి ముందుగానే వడయేసిన. మా తీర్పునవుతి ఆకిట్ల అడ్డగోలు చెత్తున్నది చూడలేక నేనే చీపురు పట్టి ఉడిచిన. నువ్వు ఉడిచినా అంటానవా మీది మెరుగులకు? అన్ని పాత ముసలి మాటలు మాట్లాడకు. ఎండాకాలం ఎంత ఉడిచినా మళ్ళా గట్లనే పడతాయి చెత్త. అయినా ఒక్కసారి ఉడితే ఏమైతుంది? నీ కిరీటం ఏమైనా పడిపోతుందా? నేను ఇప్పుడు ఏమన్నానే, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలన్నా, గంతగానే ఎందుకు ఉరికత్తాను? ఒక్కసారి ఊడ్చే నువ్వు గని నీతులు మాట్లాడితే ఎల్లకాలం పొద్దుమా పుడిచదా అని నేనెన్ని నీతులు మాట్లాడాలి? గంత నీటిగా ఉన్నోను అయితే నువ్వే ఉడుచుకో రోజు. ఇక ఉడుచుకోకపోతే ఆగుతుంది కానీ బాగా తయారైతాను. ఎటు పోతావు? బ్యాంకుకు పోతున్నా, చిట్టి పైసలు వేసి రావాలి. నీకు ఒక్కదానికే ఉన్నది అనే రాంచి నువ్వే పోతానంటావు. మీ సంఘ పొలందరూ ఎటు పోతారు? అలా కుదురుతలేవా పనులు? లీడర్ ఉన్నప్పుడు తప్పుద్దా? నీ లెక్క పాతకాలం ముచ్చట్లు పట్టుకొని ఇచ్చంత్రాలు పెట్టుకుంటుంటే అర్థం అనుకుంటాను ఈ కాలంలో. నువ్వే బుద్ధి గలదానివి, పోతే పోతే కానీ నా నల్లగీతనంగా ఏడున్నది. నిన్న పొద్దుకగా పిండేలేదా? ఇంకా దండ మీద ఉన్నది పో. ఇంట్లోనే ఉన్నట్టుంటాడు, ఏం తెలియదా? ఎట్లా మరి? దీంతో గోసకే ఉన్నది. బట్టలు ఇటువా భయం, పిండుతుంది. గిట్ల విండే బట్టలు వెలిసిపోతాయి. ఏమన్నంటే పాతకాలం మనిషివి, పాతకాలం మాటలు అంటది. పచ్చని చెట్టు ఎండిపోయింది, నిన్నరాక పచ్చగా ఉన్న చెట్టు బగ్గన మాడింది. ఏమైంది మరి? ఎవరన్నా ఏమన్నా చేసిరా ఓర్వనేనోళ్ళు? ఇల్లు మునుగా ఏం పుట్టిందిరా ఇళ్లకు? నా చెట్టు విన్న పడ్డదా కన్ను? ఏంది నీకు మళ్ళీ పుట్టింది? ఎందుకు తిడతాను? రోజు ఇన్నే తిరిగినట్టు తిరుగుతాను. చెట్టు ఎండిపోయింది చూస్తలేవానే? ఎవడేం చేసిండో, ఎవడొచ్చి చేసిండో, చెట్టు మొత్తం ఎండిపోయింది. ఇజ్జత్ మనం తీసే మాటలు మాట్లాడకు. ఇగిరం తక్కువడా. చెట్టు మీద చెయ్యత్తే ఏమైతుంది? ఏమవుతుందా? చూస్తే కనబడతలేదా అని? ఏమవుతుందో? చెట్టు మీద చెయ్యెత్తే మంచిది కాదే. అలా జట్ట చెట్టుకు తాకుతుంది. చెట్టు మీద చెయ్యని కానీ 100 సార్లు చెప్పిన, ఇన్నావానే? నీ రేవు తొక్క మాటలు పాడగాను. గిట్లనే వరుకుంటే చెట్టు కింద వండు. నాకు బ్యాంక్కి పొద్దు పోతాంది, నేను పోతానా? పో గట్టనవో. నీకు చెట్టు మీద పట్టింపు ఉండదు, మొగని మీద పట్టింపు ఉండదు. బంగాళమాసుంటూ చెట్టు నాశనం చేసిరు. వీళ్ళ మీద మన్ను వాడ, దుమ్ము వాడ, వీళ్ళు కాళ్ళ రెక్కలు ఇరుగా అట్టి ఎండిపోయింది. ఏంది రాముల మామ ఎవరిలో తిడతాడు? ఎంత మంచి చెట్టు అట్టిగా ఎండిపోయింది. అలా తలుపులకు చెదలు పట్ట, అలా బీరువలు శిలుం పట్టిపోను. నా ఇంటి మీద ఎందుకురా మీ కళ్ళు? ఏమైంది రాముల మామ ఎవరిలో బాగానే తిడతాను? అరే జగదీషు, జరంతా నువ్వే చూడరా చెట్టు అంతా ఎట్లా ఎండిపోయిందో. ఈ మంది పాడగాను చెట్టు అంతా నాశనమైందిరా. ఎవడేం చేసిండో? అయ్యో అవునా? ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా కాబట్టి? రోజులు ఎక్కడిరా జగదీషు? మొన్న రాక మంచిగానే ఉండేరా. ఈ 2-3 రోజులు అవుతుంది ఇట్లా ఎండిపోతాంది. అంటే ఇంక ఇదేదో కొత్తకే ఉన్నది. ఇట్లా సరిసప్పుడు లేకుండా అవుతుందంటే ఏదో మంచితనం అయితే లేదంటవా? లేకపోతే ఎవడన్నా ఏమన్నా చేస్తానంటవా? మనకు ఈ ముచ్చట తెలవాలంటే ఏం చేద్దాం మరి? ఎట్లా తెలవాలి మనకు? ఏమన్నా అడిగిద్దామా? అడిగించినందుకు కానీ మీ పొయ్యి మండుతుందా? మండుతాంది. ఇప్పుడే బువ్వ కూర వండింది. అయితే అని చెప్తా.
ఏందిరా చలి పెడతాను గాడ కూర్చున్నావు? అసలు చలికాలంలో కూర్చుంటున్నావు నువ్వు, ఇప్పుడు కూర్చున్నావేంద్రా? చలిపెట్టు కాదు రాములు మామ, చెప్పదా కావుతలేదా పానం? పోయి పిడికడం తుప్పుదేపో. సరే తెత్తాగు. ఇగోరా ఉప్పు, మామిడికాయ తెచ్చినవారా? కోసి అద్దుకొని తిందామా? ఉప్పు అద్దుకొని తినుడు కాదు మామ, మంది మీ మీద ఎడితే మంచితనం అవుతలేదు అంటున్నావు కదా, అదేంతో చూద్దామని తెమ్మన్నా. అట్లెట్లా తెలుస్తుందిరా? నిప్పు మీద ఉప్పు ఎత్తే అది చిటపట అంటది కదా, అది ఎంత చిటపట అంటదో అంత కనుజిట్టు ఉన్నట్టు మీ మీద మీ ఇంటి మీద. అరే నిజమే కదా, మంచి ఆళ్ళకి వచ్చినవురా, నీ కడుపు చల్లకుండా. నాకు ఈ ఆలోచన దోషకపోయారా? మరి ఇంకేంది మామ, డా అచ్చిపోయి. అలా చూర్రా ఎంత చిటపట అంటుందో. మావిన గంత కళ్ళ మట్టు ఉంటుందారా? ఈ మంది పాడుగాను ఎప్పుడు చూడు మావినే ఎడతారు. మరి ఎందుకురా గిట్లా? వాళ్ళ ఇంటికి పోతానా, వాళ్ళ సొమ్మ ఏమన్నా తింటానమా? నాకు తెలిసినంత వరకు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా మీ మీద ఎడతారు, వాళ్ళ కళ్ళ మంటతనం ఇదంతా, అందుకే మీకు మంచితనం అయితలేదు. ఇక చుట్టుపక్కల ఏడుచుడంటే వినయగాడే ఏడుతాడు మావిన. బాగా మంచుకుంటారు, మంచిగా తింటారు, వాళ్ళకేందని ఏడుపు కొట్టాడు, మావినే ఏడుస్తాడు. మరి ఇంకేం చూస్తాను అని కండ్ల మంట తర్వాత కాలిపోయేటట్టు తిట్లతోటి మంట పెట్టుపో, పో తిట్టుపో. ఇక చూడు నేనేందో అని చూపిస్తా. మామీన అంతగానం ఎందుకు ఎడతారా? మీ ఇల్లు మునుగా మీ వార్త కత్తనమా, మీ జోలికి కత్తనమా? మామీనకు అంత కళ్ళమట్టతనం ఎందుకురా మీకు? ఆడేం చేస్తాడు, ఏం తింటాడు, ఎటు పోతాడు అని గివ్వేనారా మా మీద? మీ మీద మన్ను పోయా. ఏందికి రాములు మా ఇంటి మొఖాన్ని చూసుకుంటూ తిడుతుండు? ఏంది కథ? నిన్నే తిడతానురా కళ్ళమట్టోడా. మామీన నీకు గంత ఏడిపెందుకురా? నీ ముందారం దెంప నువ్వు ఏ బట్టి మా ఇల్లు మొత్తం మునుగుతాందిరా. నీతో నాకేందిరా? నువ్వు సత్తే నాకేంది, బతితో నాకేంది? నన్ను ఎందుకు తిడుతున్నావురా నువ్వు? నాతోటి ఏం పని లేనప్పుడు మరి నా మీద గంతగానం ఏడిపోయేందుకురా? నీ ఏడుపు చేయబట్టి నా బంగారం వస్తుంటే చెట్టు ఎండిపోయింది. పొయ్యిలు పువ్వు వస్తే గంత చిటపట్ట అంటదారా? నీ కళ్ళబట్టతనంలా కంపగొట్ట. అరే రాముగా, ఇంకోసారి కళ్ళ మంటదా గిల్ల మంటదా అన్నావు అనుకో, ఇటుక పిల్ల పడి తప్ప తలకే వలియాలి. ఏమనుకుంటారు? ఏంది కొడతావారా? దా మనిషికి గింతగానం ఇష్టం ఉంటుందారా? నన్ను నా పెళ్ళాన్ని కొట్టి చంపి నా ఇల్లు పట్ట చేసుకోరా? నువ్వు ఏ పాటు కొడతావా నేను చూస్తుందారా? రారా, ఏ పాటు కొడతావా నేను చూస్తుందారా? ఏంది నువ్వు మాట్లాడే మాటలకి కొట్టబోతుందిరా? అత్తున్నావు. ఆగురా, ఈడు మంది మీద ఎడతాడు, అడిగినందుకు చంపుతాడట. ఈడు ఏ పాటు చంపుతాడు నేను చూస్తా. రారా రారా. అప్పుడు ఇట్లనే వరుతాడు అనుకుంటే ఇప్పుడు బజార్లోకి వచ్చి మానం తిస్తాడు. నీ మానం తక్కువడు ఏమైందో ఏమో. అయ్యో ఓ మనిషి ఆగో. నువ్వు ఆగే. ఏమైంది, ఎందుకు రోజులు పెట్టుకుంటారు? ఈడు ఇవాళ నన్ను కొడతాడట, చంపుతాడట. ఆడేం చూస్తాడో నేను చూస్తా. ఇవాళ ఆడన్ను ఉండాలి, నీడన్ను ఉండాలి. అయ్యో ఓ మనిషి ఆగో ఆగో. ఏమైంది, ఎందుకంత ఊట్లాడతాను? ఏమైంది చెప్పు. మన ఇల్లంతా ఎందుకు ఆగమవుతుంది అనుకుంటున్నావు? ఈ దిక్కుమాలోడు ఎడవబట్టే మన బతుకు నాశనం అవుతుంది. ఈయన జిట్టి కళ్ళు వేసుకొని చూస్తేనే మన చెట్టు ఎండిపోయింది. ఈడు కళ్ళ పట్ల బాడుకావు, ఇంతంతోడు కాదు. అరే రాములు, ఇంకోసారి కళ్ళ మంటూ అన్నావు అనుకో, కాకిని గమనించండి గమనిస్తా. ఏమనుకుంటున్నావా? అరే రారా, ఏ పాటి గమనిస్తావో నేను చూస్తా. ఏ ఆగు ఆగు. ఈ నల్లికుంట్లోనా ఎందుకంత వరుతాను? ఎండాకాలం అన్నాక చెట్లు ఎండిపోవా? దీనికే కళ్ళ మంటతనం కళ్ళ దిష్టి అంటానవా? గిది కూడా తెలవనప్పుడు గింతగానం ఎగురుడెందుకు? సరే ఎండలకు చెట్టు ఎండిపోయింది, మరి పొయ్యిలు ఉప్పు ఎత్తే చిటపట్ట అంటదా అని జగదీష్ గారు చెప్పిండు కదా, మరి ఎందుకు అన్నది? కండిస్ట్ ఉంటేనే కదా అన్నది. అగ్గి మీద ఉప్పెత్తే చిటపట అనక సపడేకవా అంటదా నీ లెక్క?
అన్ని ఎడ్డి మొక్క మాటలు మాట్లాడతావు. ఈ కాలంలో కూడా గిసొంటి నమ్ముతానావు నువ్వు? నీ బతుకు నువ్వు మంచి బతుకుతే ఇవన్నీ ఎందుకు అడ్డమత్తాయి నీకు? నీ అసంటోడి ఏయబట్టే ఈ లోకం బాగుపడతలేదు. వినయ్, గీన మాటలు పట్టించుకోకు, జర ఇంట్లోకి పోయిగా. ఏం చూస్తావు? మానం తీసిన కాడికి మాజాలు గాని దా ఇంట్లోకి నాడు. గీసొంటి అచ్చిన సోబతులు మానే, ఏదైనా లాభం ఉంటది. నువ్వు ఓవే అత్తానా? అరే తెలివనువి తెలివనట్టు ఉండాలి కానీ నాకు అన్ని పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నా పెళ్ళ ముంగట నాది నల్ల ముఖం చేసినావు గారా. ఈ నుంచి నడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.